క్రీస్తులందు ప్రియులైన వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, అందరూ బాగున్నారు కదా? దేవుడు మన జీవితాల్లో మరొక 24 గంటలు దయచేసి ఉన్నాడు. అందుని బట్టి మనం అందరము దేవుని సన్నిధిలో ఉత్సహించి, దేవుని సన్నిధిలో ఆనందించి, దేవుని సన్నిధిలో ఆయన స్తుతించి ఆరాధించాలి. ఉదయకాల సమయంలో మరొక అంశాన్ని దేవుడు మనకి ఈరోజు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. అంశాన్ని ఈరోజు మనము జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఇది మనము ప్రస్తుతము ఈ ఎపిపని కాలంలో నడుస్తూ ఉన్నాం. ఎపిపని కాలం అనగా అందరికీ తెలిసిన విషయమే కదా. ఎపిపని అంటే ఏంటిదో? ఎపిపని అనగా దేవుని యొక్క ప్రత్యక్షత. దేవుడు మొట్టమొదటిసారిగా తనను తాను ప్రత్యక్షపరచుకోవటం, తనను తాను తన బిడ్డలకు ప్రత్యక్షపరచుకోవటమే ఎపిపని. ఈ ఎపిపనిలో దేవుడు మొట్టమొదటిసారిగా మనకు పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఈ గబ్రియేలు దేవదూత ఈ ఎందుకు గొల్లలను కలిసి ఉన్నాడో, ఎందుకు ఈ జ్ఞానులను కలిశాడో మనకు పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడలేదు. కానీ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా రాశాడు అంటే దానికి కంపల్సరీ, దానికి ఖచ్చితంగా ఒక బలమైనటువంటి కారణం లేకుండా దేవుడు ఉట్టిగా ఏది కూడా పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచల. ఆ గొల్లలకు కనపడడానికి ఒక బలమైన కారణం, ఈ జ్ఞానులకు కనపడడానికి ఒక బలమైన కారణం. ఈ గొల్లలకు కనపడడానికి గల కారణాన్ని మనం ఈరోజు ఆ గొల్లలకు కనపడడానికి గల కారణాన్ని, అదే రీతిగా ఈ జ్ఞానులు ఎవరో కూడా మనం ఈరోజు కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 10 వచనాన్ని మనం చదివితే అక్కడ దేవుడు జ్ఞానులకు దేవదూత ద్వారా వాళ్ళకు సమాచారాన్ని అందించడం, ఆ జ్ఞానులు హేరోదు వద్దకు వెళ్ళటం, హేరోదు దగ్గరికి వెళ్ళి హేరోదు దగ్గరనే అడుగుతూ ఉన్నారు, అయ్యా మీ దేశానికి పుట్టినటువంటి ఈ రాజు ఎక్కడ పుట్టాడంటే హేరోదు ఒక్క క్షణము ఫ్లాబర్ గ్యాస్టన్, అసలు ఒక్క క్షణం ఆయన భయపడిపోయి కంపించిపోయాడు. హేరోదు మాత్రమే కాక అక్కడ ఉన్న వారందరికీ కూడా కంపించిపోయారు, భయంతో కంపించిపోయారు, కలవరపడ్డారంట. ఎందుకు కలవరపడ్డారు? నేను ఆల్రెడీ బతికి ఉన్నా కూడా వీళ్ళొచ్చి నాతోనే అడుగుతా ఉన్నారు. ఏమని అడుగుతా ఉన్నారు? మీ దేశానికి రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడంటే నేనున్నా కదా భయ్ ఆల్రెడీ ఇక్కడ, ఇంకొక రాజు ఎక్కడి నుంచి వచ్చాడు అని కలవరపడి హేరోదు అంటా ఉన్నాడు. తన హృదయంలో ఉన్నటువంటి ఆ కుచితమైన బుద్ధిని బయటపడకుండా, మీరు వెళ్ళి మొదటగా కనుక్కోనండి ఆయన ఎక్కడున్నాడో, నేను వెళ్ళి తర్వాత ఆయనను పూజిస్తానని బొంకుతా ఉన్నాడు ఈ హేరోదు మహారాజు. సో ఈ హేరోదు ఎవరు? ఈ మోయాబీయులకు సంబంధించినటువంటి వ్యక్తి ఈ హేరోదు. స్టోరీ చాలా భయానకమైనటువంటి స్టోరీ. అప్పుడున్నటువంటి ఆ హేరోదు చాలా నీచుడు. ఎంత నీచుడు అంటే భార్యను చంపేస్తాడు, ఇద్దరు భార్యలను చంపేస్తాడు. సొంతంగా తన కడుపున పుట్టినటువంటి కొడుకులను ఇద్దరిని చంపేస్తాడు. ఎలా చంపేస్తాడు? ఆయన చచ్చిపోయే స్థితిలో మంచం మీద ఉన్నప్పుడు ఆయన నవరంధ్రాల నుంచి పురుగులు బయటకు వస్తున్నాయంట. అంటే తన శరీరం లోపల కుళ్ళిపోయింది పూర్తిగా. హేరోదు శరీరం పూర్తిగా కుళ్ళిపోయింది. తన నవరంధ్రాల్లోంచి బతికుండగానే పురుగులు బయటకు వస్తూ ఉన్నాయి. అలా చచ్చిపోయే స్థితిలో ఉండి కూడా తన సింహాసనాన్ని తన కుమారులు ఎక్కడ తీసుకుంటారో అనేటువంటి ఆలోచనతో మరణపు పడక మీద ఉన్నప్పటికీ కూడా తన సొంత కుమారులను చంపినటువంటి నీచుడు హేరోదు. తన భార్యను చంపుతాడు, తన బామర్దులను, అల్లులను, అందరినీ తనున్న ప్యాలెస్లోనే అందరినీ చంపినటువంటి భయంకరమైనటువంటి స్థితి ఈ హేరోదు మహారాజు యొక్క జీవితం. ఈ హేరోదు మహారాజు యొక్క జీవితాన్ని మనం ఎప్పుడైతే గమనిస్తూ ఉన్నామో, ఈ జీవితం అంతా కూడా ఆయన జీవితం అంతా కూడా చాలా పాపముతో కూడినటువంటి జీవితము హేరోదు మహారాజు యొక్క జీవితం. ఆ హేరోదు మహారాజు అంటా ఉన్నాడు, మీరు వెళ్ళి ఆ రాజులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడో కనుక్కోనండి, నేను వెళ్ళి మీరు పోయిన తర్వాత నేను వెళ్ళి ఆయనను పూజిస్తానని మొక్కుతా ఉన్నాడు. మొట్టమొదటిసారిగామో ఈ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా ఈ గబ్రియేలు దేవదూత వెళ్ళి గొల్లలకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. రెండవ మారు ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానులకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ జ్ఞానులకు ఎందుకు చెప్పాడో మనం తెలుసుకుందాం. గొల్లలకు ఎందుకు చెప్తా ఉన్నాడు కూడా మనం ఈరోజు తెలుసుకోవాలి. గొల్లలకు ఆ సువార్తను ప్రకటించడానికి గల కారణం ఏంటిది?
గొల్లలకు కాకుండా అక్కడ ఉన్నటువంటి సామంత రాజులకు చెప్పొచ్చు, లేదంటే మంత్రులకు చెప్పొచ్చు, గొప్ప పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు, పెద్ద పెద్ద ఆఫీసర్లకు చెప్పొచ్చు, సెంచూరియన్స్కు చెప్పొచ్చు, సైనిక అధికారులకు అందరికీ చెప్పొచ్చు. కానీ దేవుడు స్పెసిఫిక్గా గొల్లలనే ఎందుకు ఎన్నుకున్నాడు? ఆ గొల్లలను ఎన్నుకోవడానికి గల కారణం ఏంటిది అంటే, ఈ యెరూషలేము దేవాలయం యొక్క ప్రాకారములకు చుట్టుగా 2 రకాల గొల్లలు ఉంటారు. ఒకటి విలేజ్కి సంబంధించిన గొల్లలు, రెండవ గొల్లలు ఎలాంటి గొల్లలు అంటే వాళ్ళు నోమాడ్స్, అంటే ఒక చోట వాళ్ళు ఉండరు. ఈరోజు ఇక్కడ ఉంటారు, కొద్ది రోజుల తర్వాత మరి ఒక చోట ఉంటారు. వాటర్ బాడీస్ ఎక్కడ ఉంటాయి అక్కడ కొద్ది రోజులు ఉంటారు, మళ్ళీ తర్వాత కొద్ది రోజులకు ఆ టెంట్ ఎత్తుకొని మరి వేరే చోటుకి వెళ్తూ ఉంటారు వీళ్ళు. ఈ 2 రకాల గొర్రెల కాపరులలో ఈ గబ్రియలు దేవదూతకు దేవుడు చెప్పినటువంటి మాట, నువ్వు వెళ్ళి విలేజ్లో ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఎవరైతే గొర్రెల కాపరులు ఉన్నారో ఆ గొర్రెల కాపరులకు సువార్తను ప్రకటించమని ఎప్పుడైతే దేవుడు సువార్తను ప్రకటించమని ఈ గబ్రియలు దేవదూతకు చెప్తాడో, ఈ గబ్రియలు దేవదూత వెళ్ళి ఆ గొర్రెలకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ విలేజ్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటిది? ఆ విలేజ్ గొర్రెల కాపరులకు ఉన్న ప్రత్యేకత ఏంటిది? ఆ విలేజ్ గొర్రెల కాపరులకు ఉన్నటువంటి గొప్ప ప్రత్యేకత ఏంటి అంటే, యెరూషలేము దేవాలయంలో బలులు అర్పించడానికి వీరు మేపుతున్నటువంటి గొర్రె పిల్లలనే యెరూషలేము దేవాలయంలో బలులు అర్పించడానికి వాడేవారు. ఆ సమయంలో, ఆ సందర్భాల్లో, ఆ కాలంలో ఎవరైతే విలేజ్లో గొర్రెలను ఏ మృగాల బారిన పడకుండా, ఏ క్రూర మృగాల బారిన పడకుండా, ఏ దొంగల బారిన పడకుండా, ఎలాంటి మచ్చలు లేకుండా జాగ్రత్తగా వాటిని పదలపరుచుకొని, జాగ్రత్తగా వాటిని దాచుకొని ఎవరైతే వారు విలేజ్లో పోషిస్తూ ఉన్నారో ఆ గొర్రెలను మాత్రమే తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో బలులు అర్పించేవారు. కాబట్టి ఆ గొర్రెలకు దేవుడు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని? మీరు ఇక ఈ గొర్రెలను మీరు బలి ఇవ్వాల్సిన అవసరం లేదు, లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల పరలోకమును వదిలిపెట్టి భూమి మీదకి మానవ శరీరాన్ని పొందుకొని వచ్చాడయ్యా. సో మీరు వెళ్ళి ఈ సువార్తను తీసుకున్న మీరు వెళ్ళి నిజమైనటువంటి ఆ గొర్రెపిల్లను మీరు పోయి సందర్శించిరండి, మీరు వెళ్ళి ఆయనను పూజించిరండి. మీ శ్రమకు ఈ రోజుతో సమాప్తం అవుతుంది. మీరు శ్రమ పడాల్సిన అవసరం లేదు. గొర్రెలు కాసుకోవడం ఈ శ్రమను మీరు ఇక పడాల్సిన అవసరం లేదు, ఈ గొర్రెలను ఇంకా బలి ఇవ్వాల్సిన అవసరం లేదని దేవుడు సువార్తను వారికి ప్రకటిస్తూ ఉన్నాడు. అది మొదటి కారణం. అయితే రెండవ కారణము, ఈ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానులకు దేవుడు ఎందుకు కనపడతా ఉన్నాడు? ఈ జ్ఞానులను దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? ఈ జ్ఞానులకు సువార్తను ప్రకటించడానికి గల కారణం ఏంటిది అని మనం ఒకసారి గమనిస్తే, ఈ జ్ఞానులు 3 జ్ఞానులను చెప్తా ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో 3 అని స్పెసిఫిక్గా మనకు రాసి ఉంచారు, కానీ రాయలేదు. కానీ 3 జ్ఞానాలు మనం ఎందుకు అనుకుంటూ ఉన్నామంటే 3 గిఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి 3 జ్ఞానాలు అనుకుంటా ఉన్నాం. కానీ ఎంతోమంది రాసినటువంటి గ్రంథాల్లో కామెంటరీస్లో చూస్తే దాదాపుగా 12-13 మంది యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ బాల యేసును చూడ్డానికి గృహములోనికి వెళ్ళారు. పశుల పాకలోనికి కాదు, గృహములోనికి వెళ్ళారు. గృహంలోనికి వెళ్ళి వారు తెచ్చినటువంటి ఆ బహుమానాలను దేవునికి సమర్పిస్తూ ఉన్నారు. ఏమే బహుమానాలు సమర్పించారు వారు? ఈ 3 పేర్లు క్యాస్పర్, బెల్తజార్, మెల్చోర్ అనేటువంటి ఈ 3 జ్ఞానులు దేవునికి వారి బహుమానాలను అర్పిస్తూ ఉన్నారు, దేవునికి బహుమానాలను సమర్పిస్తూ ఉన్నాడు. ఈ క్యాస్పర్ అనేటువంటి వ్యక్తి సాంబ్రాణిని ఇస్తూ ఉన్నాడు, మెల్చోర్ అనేటువంటి వ్యక్తి బంగారును సమర్పిస్తూ ఉన్నాడు, బెల్తజార్ అనేటువంటి వ్యక్తి బోలమును సమర్పిస్తూ ఉన్నాడు. ఈ 3టికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటిది? ఈ 3 వీటినే ఎందుకు వాళ్ళు ఈ జ్ఞానులు బాలయేసుకు సమర్పిస్తూ ఉన్నారు? వీరు జ్ఞానులుగా ఎందుకు పిలువబడుతున్నారు అని మనం ఒకసారి గమనిస్తే, ఈ జ్ఞానుల కథ చాలా పెద్దదండి. ఈ జ్ఞానుల గురించి వివరించాలంటే కనీసం దాదాపుగా ఒక ½ అవర్ పడుతుంది. జ్ఞానుల గురించి వివరించాలంటే దేవుడు స్పెసిఫిక్గా వీరినే ఎందుకు ఎంచుకున్నారంటే, అది దానియేలు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళ కథ. దానియేలు జీవిత కాలం నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళ కథ. దానియేలు నుంచి వచ్చిన డిసెండెంట్సే ఈ జ్ఞానులు. దానియేలుకు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చినాడు? దానియేలుకు దేవుడు మహా గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం ద్వారానే ఆ దేవుని యొక్క నడిపింపు ద్వారా కళల యొక్క భావాన్ని చెప్పేటువంటి శక్తిని దానియేలుకు దేవుడు ఇచ్చాడు. ఆ లైన్లో నుంచి వచ్చినటువంటి వారే ఈ జ్ఞానులు. ఈ జ్ఞానులు వీరందరూ కూడా దేవునికి బహుమానాలు అర్పిస్తూ ఉన్నారు. మొదటి బహుమానము సాంబ్రాణిని అప్పగిస్తూ ఉన్నాడు. ఈ సాంబ్రాణికి ఎందుకు ఇస్తూ ఉన్నాడు? సాంబ్రాణికి ఇవ్వడానికి గల కారణం ఏంటిది? ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, ప్రభువా నా ప్రార్థనలు నీ సన్నిధికి స్తుతి ధూపముగా వెళ్తూ ఉన్నాయి. మనం వేసేటువంటి ఆ సాంబ్రాణి యొక్క ధూపము దేవుని సన్నిధిలోనికి మన ప్రార్థన అనేటువంటి ధూపాలు
ప్రార్థన అనేటువంటి మన విజ్ఞాపనలన్నీ కూడా దేవుని సన్నిధిలోనికి స్తుతి ధూపముగా ఈ సాంబ్రాన్ని తీసుకొని వెళ్తుంది. అంటే దేవునికి మనకు మధ్య అనుసంధానాన్ని కల్పించేవాడు మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. పడుకున్నటువంటి బాలయేసుడే దేవునికి మాకు మధ్యలో ఉన్నటువంటి సమాధానకర్త, అనుసంధానకర్త ఈయనే అని చూపించడానికి సాంబ్రాన్ని తెచ్చి చూపిస్తూ ఉన్నాడు. రెండవది బంగారాన్ని తెచ్చి చూపిస్తూ ఉన్నాడు. బంగారాన్ని ఎందుకు చూపిస్తూ ఉన్నాడు? బంగారం ఇట్ సిగ్నిఫికెన్స్ ద కింగ్షిప్, రాజరికానికి గుర్తుగా బంగారాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఈ జ్ఞానులు వచ్చి తన బంగారాన్ని దేవుని సన్నిధిలో పెట్టి, ప్రభువా నువ్వే రాజులకు రాజువు, నువ్వే చక్రవర్తులకు చక్రవర్తివి, నువ్వే సార్వభౌమాధికారత్వం కలిగినటువంటి వాడవి, మేమందరము ఇక్కడ ఉన్నటువంటి రాజులు అనుకుంటున్నాం, కానీ వాళ్ళు కాదు నిజమైన రాజులు, నువ్వే నిజమైన రాజు అని దేవుని యొక్క రాజరికానికి గుర్తుగా వాళ్ళు బంగారాన్ని సమర్పిస్తూ ఉన్నారు. మూడవది బోలాన్ని ఇస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. బోలాంటి వాళ్ళు ఇస్తున్నటువంటి కారణాన్ని మనం గమనించినట్లయితే, మనము చాలా సినిమాలు అందరూ చూస్తూ ఉంటారు, సినిమాలు మనం చూస్తూ ఉంటాం. ఈ మమ్మీఫికేషన్, ఫరో రాజులు అప్పుడు ఈజిప్ట్ కాలంలో చనిపోయిన వెంటనే మమ్మీఫికేషన్ అంటే శరీరాన్ని మమ్మీఫై చేయడానికి కొన్ని రకాల కెమికల్స్ని వాడేవారు. ఆ కెమికల్స్లో అతి ప్రాముఖ్యమైన కెమికల్ ఏంటిదా అంటే ఈ బోలము. చనిపోయిన తర్వాత శరీరంలో ఉన్న ఆర్గాన్స్ అన్ని బయటకు తీసేసి ఇక్కడ రంధ్రాలు పెట్టి ముక్కలో నుంచి కడ్డీ పెట్టి లోపల ఉన్న బ్రెయిన్ అవన్నీ తీసేసిన తర్వాత వాటన్నిటిలో బోలాన్ని కుక్కి శరీరాన్ని 70 రోజులు ఊరబెట్టిన తర్వాత ఆ శరీరం కుళ్ళిపోకుండా తయారు చేస్తారు వాళ్ళు. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, ప్రభువా పరిశుద్ధుడా నీ శరీరము కుళ్ళు పట్టదు ప్రభువా, నువ్వు తిరిగి నిద్రలేస్తావు, తిరిగి నువ్వు మరణించిన తర్వాత ఆ మరణాన్ని జయించి నువ్వు తిరిగి లేస్తావు అని దానికి సాదృశ్యంగా, దానికి గుర్తుగా ఈ జ్ఞాని బోలాన్ని ఇస్తా ఉన్నాడు. ఆ జ్ఞానులకు ఆ బోలాన్ని ఇవ్వాలన్నటువంటి జ్ఞానం దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేవుడు వారి ద్వారా ఒక సూచక క్రియను చేస్తూ ఉన్నాడు. నువ్వు నిజంగా చావును జయించి తిరిగి లేస్తావు ప్రభువా అని బోలాన్ని ఇవ్వటం ద్వారా చేసి చూపిస్తూ ఉన్నాడు. మమ్మిఫికేషన్ మనకు తెలిసే ఉంటుంది, 70 రోజులు ఊరబెడతారు దాన్ని. కింగ్ రమెసెస్ I అని ఫరో కాలంలో ఉన్నటువంటి ఈ కింగ్ రమెసెస్ యొక్క మమ్మీ 1960s దొరికింది. ఫస్ట్ మమ్మీ, బాగా వెల్ ప్రిజర్వ్డ్ బాడీ దొరికిన తర్వాత ఆ దొరికినటువంటి ఆ బాడీ సర్ విలియం లిబీ అనేటువంటి వ్యక్తి కార్బన్ పొటెంట్ టెస్ట్ కనుగొన్నాడు. ఆ కార్బన్ పొటెంట్ టెస్ట్ ఎందుకు చేస్తారంటే ఎన్ని సంవత్సరాలు ఏందో కనుక్కోవడానికి ఆ టెస్ట్. ఆ కార్బన్ పొటెంట్ టెస్ట్లో చేసిన తర్వాత అది కింగ్ రమెసెస్ బాడీ అని కనుక్కున్న తర్వాత ఆయన బాడీ మీద చేసినటువంటి ఎక్స్రేలు ప్రపంచంలో ఇంతవరకు ఎవరి మీద చేయలే. అన్ని వేల ఎక్స్రేల కింగ్ రమెసెస్ యొక్క శరీరం మీద జరిగింది. దాన్ని ఎందుకు చేస్తూ ఉన్నారు ఆ కింగ్ రమెసెస్ యొక్క బాడీకి ఎక్స్రేలు? ఆ శరీరంలో ఈ బోలము యొక్క స్పెసిమెన్స్ దొరికాయి. ఆ శరీరం కుళ్ళిపోకుండా ఉండడానికి గల కారణము ఆ స్పెసిమెన్స్, ఈ బోలం యొక్క స్పెసిమెన్స్ ఆ శరీరంలో ఉన్నాయి. దాని కారణంగానే మనకు కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, పరిశుద్ధులైన దేవా నీ శరీరం కుళ్ళుపట్టదు, నీ శరీరము వాసన కొట్టదు, నువ్వు తిరిగి మరణం నుంచి తిరిగి జయించి లేస్తావని దాని సాదృశ్యంగా జ్ఞానులు ఈ గిఫ్ట్ అని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నారు. అందుకే ప్రియమైన దేవుని కుటుంబమా, మన దేవుని యొక్క దేవుని యొక్క రక్షణ కార్యాన్ని మనం గుర్తించడంలో మన కనులు మూసుకొని పోతూ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం ఎంతో మంది భక్తుల ద్వారా, జ్ఞానుల ద్వారా ఇలాంటి ఎన్నో సూచక్రియలు మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి తెలుసుకోవడానికి మనం మొదట అడగవలసిన సహాయం ఎవరి దగ్గర అడగాలంట? ఇప్పుడు నేను పొరపాటుగా ఏదైనా ఎవరి దగ్గరికైనా ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ అర్థం కాకపోతే ఎవరిని అడగాల? నన్నే వచ్చి అడగాల. ఈ గ్రంథంలో మనకి ఏదైనా అర్థం కాకపోతే ఎవరిని అడగాల? ఈ గ్రంథకర్తను అడగాల. ఈ గ్రంథకర్త ఎవరు? రాసినటువంటి 40 మంది కాదు గ్రంథకర్తలు. పరిశుద్ధాత్మని ప్రేరేపణ ద్వారా 40 మందిని దేవుడు ఒక పెన్నుగా వాడుకొని రాశాడు. కాబట్టి పరిశుద్ధాత్మని యొక్క సహాయం ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడి గొప్ప అద్భుతాలు, ఈ గొప్ప రహస్యాలు మనందరికీ బయలుపరుస్తాడు. మన ఆత్మను జీవింపజేస్తాడు, తిరిగి ఉజ్జీవింపజేస్తాడు. అలాంటి కృప, అలాంటి దయ, అలాంటి నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘానికి నిత్యము దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు స్తుతులయ్యా. మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలన్నీ కూడా మేము హృదయాల్లో దాచుకొని మీ ఎంత గొప్ప దేవుడవో, ఎంత గొప్ప రక్షకుడవో మీ అన్న గొప్ప సత్యాన్ని మేము మనసులో నిజంగా పదిలపరుచుకొని దాన్ని తగ్గట్టుగా మా జీవితాలను మార్చుకోవడానికి నీ యొక్క ఆత్మ యొక్క నడిపింపు ద్వారా మా జీవితాలు స్థిరపరచుకోవడానికి సహాయం చేసి నడిపించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమున అందరికీ వందనాలు, స్తుతులు.